హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే రేపు రాయబోయేటటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఫార్మసిస్ట్ ఉద్యోగాలైనా సరే మరే ఉద్యోగాలైనా సరే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా రాస్తారనేది ఈ వీడియోలో పర్టికులర్గా అయితే తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఉద్యోగానికి సంబంధించినటువంటి సిపిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఇదే విధంగా రాస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని శ్రద్ధగా అయితే చూడండి. ఏ టు జెడ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. నేను మొత్తం కూడా వివరిస్తాను. పార్ట్నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఎంహెచ్ఎస్ఆర్బి సో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, మీరు కంప్యూటర్లో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలనేది నేను మొత్తం ఏ టు జెడ్ కూడా వివరిస్తా. ఆ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు ఏ విధంగా ఆప్షన్స్ని అంటే మీరు ఏ విధంగా ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏ విధంగా సేవ్ చేయాలనేది నేను మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను మొత్తం వివరిస్తా. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. సో అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి సైన్ ఇన్ అని ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సో ఇవన్నీ కూడకంగా మనం ఆల్రెడీ మీరు వెళ్ళే కంటే ముందే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ వాళ్ళు సైన్ ఇన్ చేస్తారు. లేదంటే మీరు కూడా సైన్ ఇన్ అవ్వచ్చు. కొంతమంది సైన్ ఇన్ చేస్తారు, లేదంటే మీరు కొంతమంది మీరే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ఇన్విజిలేటర్ కూడా చెప్తారు అక్కడ. ఇక్కడ మీ యొక్క పేరు అండ్ అలాగే మీ యొక్క సబ్జెక్టు మార్క్ ఎగ్జామ్ అంటే మీది దేనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది అయితే మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. సో అయితే ఇక్కడ మనకి సిస్టమ్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట ఈ లెఫ్ట్ సైడ్లో. సో ఇవన్నిటిని కూడా మనము చూడొచ్చు అక్కడ. అయితే మీరు ఇది మీరేనైనా సరే సైన్ ఇన్ అవ్వచ్చు ఇక్కడ, లేదంటే ఆ ఇన్విజిలేటర్ కూడా సైన్ ఇన్ చేసి ఇస్తారన్నమాట. సో కాబట్టి ఇది పెద్ద ఫరక్ అయినటువంటి అంటే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. అయితే మనం ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ సైన్ ఇన్ పైన ఒకవేళ వాళ్ళు ఇన్విజిలేటర్ చేస్తే ఓకే, లేదంటే మీరు సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. నేను చూస్తే చూడండి, మనం ఇప్పుడు క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకు ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో సో ఆ క్వశ్చన్ పేపర్లోకి అయితే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా మీరు చదువుకోండి. అప్పుడే మనకు ఎగ్జామ్ ఏం స్టార్ట్ అవ్వదన్నమాట. సో నేను చూపిస్తే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు ఈజీగా. సో చదువుకుంటే మనకు దీనికి ఎలాంటి టైం అయితే సెట్ అవ్వదు ఎంబడే. అంటే మనకు ఎగ్జామ్ టైం అనేది ఎంబడే ఏం స్టార్ట్ అవ్వదు ఇప్పుడే. కాబట్టి వీటిని ఒకవేళ మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి, లేదంటే లీవ్ ఇట్ వదిలేసేయండి. నేను ఇప్పుడు మొత్తం కూడా వివరిస్తాను. ఇదే ఉంటుంది మనకి ఎగ్జామ్లో. ఇక్కడ చూసినట్టయితే మనకి చూడండి, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పరీక్ష మొత్తం మనకి 80 నిమిషాల వ్యవధి ఉంటుంది. అంటే 80 నిమిషాల టైం ఉంటుంది. 80 నిమిషాలలో మనం 80 క్వశ్చన్స్ని అయితే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ చూడండి, గడియారం సర్వర్పై సెట్ చేయబడును. అంటే మనకి టైమింగ్ సెట్ చేయబడుతుంది అనమాట. 80 నిమిషాల్లో మనం 80 క్వశ్చన్స్ని మనము పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి టైమింగ్ అయితే వస్తుంది అనమాట. మనం ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత నేను అది కూడా చూపిస్తాను నేను మీకు. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి వివరాలు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా అంటే వైట్ కలర్ బాక్స్ దేనికి సంబంధించింది, రెడ్ కలర్ బాక్స్ దేనికి సంబంధించింది, గ్రీన్ కలర్ దేనికి సంబంధించింది, పర్పుల్ కలర్ దేనికి సంబంధించింది అనేది మొత్తం కూడా మనకి ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి. ఇప్పుడు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు పర్టికులర్గా అయితే అర్థమవుతుంది అనమాట. మీరు ఇది చదవకుండానే డైరెక్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయగలుగుతారు. సో అదేనమాట నేను ఇప్పుడు తెలియజేస్తా. సో కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే మనకి ఇక్కడ మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకు క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి. దాని తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ కార్నర్లో మనకు నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. సో ఈ నెక్స్ట్ పైన మనము క్లిక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ పైన మనం ఇప్పుడు క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ పైన మనకు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, సో మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అంటే మనకు ఎన్ని మార్కులు ఉన్నాయి అండ్ అలాగే ఎన్ని ఆన్సర్స్ ఇవ్వాలనేది మనకు పర్టికులర్గా డీటెయిల్గా అయితే మనకి ఇక్కడ సో చూపించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో 80 మార్కులు ప్రశ్నపత్రం అని చెప్పేసి ఈ విధంగా అంటే ఒక్కొక్క
ఎగ్జామ్‌కి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మనకు ఎంహెచ్ఎస్ఆర్‌బీ స్టాఫ్ నర్స్‌కి సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ప్రతి ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా సరే ఇదే విధంగా ఉంటుందన్నమాట. మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి అంటే మనం సిస్టమ్‌లో రాసేటటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ప్రతి ఎగ్జామ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇదొక్కటి చూశారు వీడియో అంటే ఏ ఎగ్జామ్ అయినా సరే ఈజీగా రాసేస్తారనమాట మీరు. కాబట్టి ఇక్కడ మనకు తప్పుగా ఇచ్చినటువంటి జవాబులకి నెగెటివ్ మార్కులు ఉండవు అనైతే ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్ మాత్రమే వేరే ఎగ్జామ్స్‌కి ఉండొచ్చు. ఇకపోతే మనకి ప్రశ్నలు ఇంగ్లీష్‌లో భాషలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక కంప్యూటర్ తెర మీద ప్రశ్నలు ఒక్కొక్కటిగా స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి అని మనకిక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి. ఇవేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అంటే ఆల్రెడీ మీకు తెలిసినవే. సో, అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే సో, మనకిక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ చేసి ఇక్కడ మనకి ఐ యామ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి ఉంది కదా! దీనిపైన మనం క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే మనకు ఇక ఎగ్జామ్ వచ్చేసి స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి సో, ఎవరైతే మీరు ఇక్కడ ఇవి చదువుకోవాలి అని అనుకున్నారో ఇక్కడ ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా సో, ఈ మొత్తం కూడా మీరు చదువుకోవాలని ఎవరైతే అనుకున్నారో అవన్నీ కూడా మీరు ఒకసారి చదువుకున్న తర్వాత ఇక్కడ ఐ యామ్ రెడీ టు బిగిన్ ఉంది కదా! సో, ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేయండి. అంతవరకు క్లిక్ చేయకండి. ఓకే. అండ్ రైట్ అండ్ ఇప్పుడు మనం ఒకసారి అయితే క్లిక్ చేసి చూద్దాము. సో, ఇప్పుడు మనం ఒకసారి క్లిక్ చేసినట్టయితే చూడండి. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చెక్ బాక్స్ పైన క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఇది బ్లూ కలర్‌లో వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఐ యామ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేస్తే మనకి నేరుగా మనకి ప్రశ్నాపత్రంలోకైతే మనకు వెళ్ళిపోతుందనమాట. చూడండి మనకిప్పుడు. సో, ఈ విధంగా అయితే మనకి లోడ్ అవుతుంది. ఎగ్జామ్‌లో వచ్చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ ఇన్విజిలేటర్‌ని పిలిచి మీరు అడగొచ్చు అక్కడ తెలవనప్పుడు. ఓకే. సో, ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. మనకిక్కడ టైమ్ వచ్చేసి మనకిక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. చూడండి 79 నిమిషాల అంటే మనకు మిగిలినటువంటి టైంని ఇక్కడ చూపిస్తుందనమాట. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ అలాగే మనకు ఇక్కడ చూసినట్టయితే చూడండి. ఇక్కడ మనకి క్వెషన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి మొత్తానికొచ్చేసి ఆన్సర్స్ అయితే ఉంటాయన్నమాట. మనకిక్కడ మొత్తం కూడా ఆన్సర్స్ ఉంటాయి. సో, ఈ ఆన్సర్స్‌ని మనము ఏదైనా సరే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఇక్కడ చిన్నగా సర్కిల్ బాక్స్ ఉంది. ఈ సర్కిల్ బాక్స్‌లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు తెలియజేస్తా. సో, చూడండి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏదైనా సరే మనం ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా బ్లూ కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ కింద కార్నర్‌లో సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా! సేవ్ అండ్ నెక్స్ట్ పైన మనము క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఆన్సర్ అనేది మనకు సేవ్ అయిపోతుంది. ఓకే. ఒకటో నంబర్ ఆన్సర్ అనేది మనకు సేవ్ అయిపోతుందనమాట. నేను చేసి చూస్తా చూడండి ఒకసారి. సో, మనకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి సేవ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనకి చూడండి మనకి ఇక్కడ సెకండ్ క్వెషన్‌లోకైతే మనకు వచ్చేసిందనమాట. సో, చూసినట్టయితే మనకు క్వెషన్ నంబర్ సెకండ్ అనమాట. మనకి ఇది క్వెషన్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇక్కడ గ్రీన్ కలర్‌లో వచ్చింది చూడండి. సో, మనం ఆన్సర్ చేసాం కాబట్టి గ్రీన్ కలర్‌లో వచ్చింది. ఆన్సర్ చేయంది ఒకటి ఉంది కాబట్టి మనకి రెడ్ కలర్‌లో వచ్చింది. అంటే ఈ సెకండ్ వన్ మనం చూసాం కానీ ఆన్సర్ చేయలే కాబట్టి రెడ్ కలర్‌లో ఒకటైతే మనకు కనిపిస్తా ఉంది. ఇక ఈ మిగతావన్నీ కూడా మనకి వైట్ కలర్‌లో కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ కూడా మనం ఇంకా విజిట్ చేయాలని అర్థం. ఇక్కడ చూడొచ్చు మనకు వైట్ కలర్‌లో ఉన్నటువంటివి నాట్ విజిటెడ్ అంటే 78 క్వెషన్స్‌ని మనం ఇంకా చూడలేదని మనకిక్కడ ఆల్రెడీ మనకిక్కడ డాటా చూపిస్తూనే ఉంటుంది. ఇక ఒకటి మనము ఆల్రెడీ ఆన్సర్ చేసాం. ఈ ఫస్ట్ మంది మనం ఆన్సర్ చేసాం కాబట్టి గ్రీన్ కలర్‌ది ఆల్రెడీ ఆన్సర్డ్ అంటే మనం ఆన్సర్ చేసాం అని చెప్పేసి చూపించడం జరుగుతా ఉంది. ఇక ఈ సెకండ్ వన్‌ది మనం ఈ సెకండ్ క్వెషన్ వచ్చేసి మనం ఇంకా ఆన్సర్ చేయలేదు. చూస్తున్నాం కానీ ఆన్సర్ చేయలేదు కాబట్టి ఇక్కడ నాట్ ఆన్సర్డ్ అని చెప్పేసి మనకు రెడ్ కలర్ అయితే చూపించడం జరుగుతా ఉంది. ఇకపోతే ఈ పర్పుల్ కలర్‌లో ఏదైతే మార్క్డ్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఉందో ఇది నేను చూపిస్తా ఏ విధంగా అయితే ఉంటుందో. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్‌లో మనకు మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా! సో, మనకి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఏంటి అంటే చూడండి నేను ఇప్పుడు చూపిస్తా. సో, మనకు అదేంటి అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఉందనుకోండి. సో, ఈ క్వెషన్ మనం ఏం చేద్దాం ఇక్కడ చూసాం. ఓకే. ఈ క్వెషన్ మొత్తం కూడా మనం చదివాం కానీ దీనికి ఆన్సర్ మనం తర్వాత ఇద్దాం. మనకు ఆన్సర్ తెలియట్లేదు తర్వాత ఇద్దామని చెప్పేసి దీన్ని వదిలేద్దాం అనుకోండి. సో, వదిలేసినప్పుడు మనం ఏమవుతుందంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా! సో, సేవ్ అండ్ నెక్స్ట్ పైన మనం క్లిక్ చేస్తే చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందంటే చూడండి ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను మీకు. సో, చూడండి మనకి ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ పైన మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఆన్సర్ ఇవ్వలేదని చెప్పేసి మనకి రెడ్ మార్కులు అయితే మనకు క్వెషన్ నెంబర్ 2 అండ్ అలాగే 3 చూపిస్తుంది. 3లో మనం ఇప్పుడు ఉన్నాము. మనం 3లో 3 క్వెషన్ కూడా మనం చేయలేదు కాబట్టి సో, మనకి 3 మరియు అండ్ అలాగే ఇక్కడ చూపించినటువంటి సెకండ్ క్వెషన్ కూడా చేయలేదు కదా! అవన్నీ కూడా 2 కూడా మనకు రెడ్ కలర్‌లో చూపించడం జరుగుతా ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు నాట్ ఆన్సర్ 2 క్వెషన్స్
ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేశాము. 77 క్వెషన్‌లు ఇంకా చూడలేదు. ఇవి ఇంకా ఏవి కూడా మనం రివ్యూ చేయలేదనమాట. ఓకే. సో, ఇది నేను రివ్యూ అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. అయితే రివ్యూ అనేది ఏం లేదు. మనకు నార్మల్‌గా సాధారణంగా ఇక్కడ క్వెషన్ ఉంటుందనుకోండి. ఈ క్వెషన్‌కి మనం చదివాము. ఓకే. సో, ఈ క్వెషన్ చదివిన తర్వాత మనము ఆన్సర్ మనకు తెలియదు దీనికి. తెలియదు కాబట్టి మనం నెక్స్ట్ క్వెషన్ మనం చూసుకుందామని అనుకున్నాం. సో, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్‌గా ఇక్కడ మనకి ఆహ్, ఇక్కడ మార్క్ అండ్ అలాగే రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా! సో, దీనిపైన మనము క్లిక్ చేసుకోవచ్చనమాట డైరెక్ట్‌గా. ఓకే. సో, ఇక్కడ చూడండి మనకి మార్క్ అండ్ రివ్యూ పైన మనం క్లిక్ చేస్తే చూడొచ్చు మనకు నెక్స్ట్ క్వెషన్‌లోకైతే వెళ్ళిపోతుందనమాట. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోతుంది. సో, అంటే మనకిక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఇక్కడొచ్చింది. ఒక థర్డ్ క్వెషన్ వచ్చేసి మనము చూశాము గానీ ఆన్సర్ ఇవ్వలేదు అని జెప్పేసి మనకిక్కడ చూయించడం అయితే జరుగుతా ఉందనమాట. చూడండి ఇక్కడ మార్క్డ్ ఫర్ రివ్యూ. ఓకే. చూసాం గానీ మనం ఆన్సర్ ఇవ్వలేదు అని చెప్పేసి మనకిక్కడ ఆన్సర్ తెలుసు కానీ ఇవ్వలేదు అని చెప్పేసి మనం మార్క్ ఫర్ రివ్యూ పైన క్లిక్ చేసామని చెప్పేసి మనకిక్కడ తెలియజేయడం జరుగుతా ఉంది. ఏది థర్డ్ క్వెషన్ మనకిక్కడ ఒక క్వెషన్ మీరు చూసిర్రు గానీ మీకు డౌట్‌ఫుల్‌గా ఉందని చెప్పేసి మీరు దాన్ని క్వెషన్ చేయాలని మనకిక్కడ ఒక క్వెషన్ ఉందని చెప్పేసి మనకు చూయించడం జరుగుతా ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకేంటి అనంటే మనం మార్క్ చేస్తాం. కానీ సేవ్ చేయమన్నమాట. ఓకే. మార్క్ చేస్తాం గానీ మనం సేవ్ చేయం. అటువంటిది మనకు ఇక్కడ క్వెషన్ యాడ్ అవుతా ఉంటది. ఒకసారి చూస్తా చూడండి. సో, మనం ఇక్కడ చూసినట్టయితే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఉంది. ఈ క్వెషన్ మనం ఏం చేసాం, ఏదో ఒకటి ఆన్సర్ ఇచ్చినాం. ఓకే. సో, మనం ఇప్పుడు ఏదో ఒకటి ఆన్సర్ ఇద్దాం. సో, ఏదో ఒకటి మనం ఇక్కడ ఆన్సర్ ఇచ్చాం. ఆన్సర్ ఇచ్చాం కానీ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు గ్రీన్ కలర్‌లో సేవ్ అయిపోతుంది క్వెషను. కానీ అక్కడ అట్లా చేయకుండా మనము మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే చూడండి మనము క్వెషన్ చేశాం గానీ సో, మనము అది కన్ఫర్మ్‌గా సేవ్ చేసుకోవాలనమాట. అంటే మనకు డౌట్‌ఫుల్‌గా ఉందని చెప్పేసి సో, మనకి అది అలాగనే వదిలేసామనమాట. మనం ఒకసారి సేవ్ చేశామంటే మళ్ళీ మనకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి మనం ఒకసారి అది చేసుకోండి. సో, ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి. సో, చూడండి మనకిక్కడ సో, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్త్ క్వెషన్ వచ్చేసి మనం మార్క్ ఇచ్చాము. అంటే సెలెక్ట్ చేసుకున్నాము ఆన్సరు. కానీ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయలేదని అర్థం. ఇక్కడ మనకు ఒక క్వెషను మీరు ఒక ఆన్సర్‌ని సెలెక్ట్ చేసుకున్నారు కానీ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన సేవ్ చేసుకోలేదు. ఆ క్వెషన్‌ని సేవ్ చేయలేదని మనకి ఇక్కడ చూపించడం జరుగుతా ఉందన్నమాట. వీటి అర్థం ఇవే అన్నమాట. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మరొకసారి ఈ వీడియోని వెనక్కి మీరు మొదటి నుంచి మరొకసారి చూడండి. మీకు స్లో మోషన్‌లో అయినా సరే పెట్టుకొని చూడండి. లేదంటే మరొకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఈ గ్రీన్ కలర్ బాక్స్‌లో ఉన్నటువంటి అర్థం ఏందంటే మీరు సంపూర్ణంగా మీరు ఆన్సర్ ఇచ్చి సేవ్ చేసుకున్నారు అని అర్థము. మనకు ఈ సెకండ్ వన్ వచ్చేసి మీరు చూసారు గానీ ఆన్సర్ చేయలేదని అర్థము. అన్ని క్వెషన్స్ ఉన్నాయని, ఈడ 2 క్వెషన్స్ ఉన్నాయని అర్థం. ఇక ఈ వైట్ బాక్స్‌లో ఉన్నటువంటి క్వెషన్ నంబర్స్ అన్నమాట ఇవన్నీ గూడా. ఈ 75 క్వెషన్స్‌ని మీరు ఇంకా చూడలేదని అర్థం. అలాగే ఇది మనకిచ్చినటువంటి ఏదైతే ఇక్కడ ఉందో ఈ పర్పుల్ కలర్‌లో 1 నెంబర్ అని చెప్పేసి మార్క్డ్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఈ క్వెషన్ మనం చూసాం గానీ దీనికి ఆన్సర్ ఇయ్యలేదు. ఆన్సర్ ఇయ్యకుండా సేవ్ పైన క్లిక్ చేయకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మార్క్ ఫర్ రివ్యూ పైన అంటే మరొకసారి చూస్తామని చెప్పేసి మనం క్లిక్ చేశామో దానిపైన క్లిక్ చేశాము. కానీ ఆన్సర్ సేవ్ చేయలేదని అర్థం. ఇక దీనికి అర్థం ఏంటి అనంటే సో, మీరు క్వెషన్‌ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. బట్ కాకపోతే దాన్ని సేవ్ చేసుకోలేదని అర్థం అనమాట. కాబట్టి మీరు ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారు, ఎన్ని క్వెషన్స్‌ని మళ్ళా చూస్తామని చెప్పేసి మీరు పెట్టుకున్నారనేది మీరు ఇక్కడ చెక్ చేసుకొని చాలా స్పీడ్‌గా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు టైం అయిపోతా ఉంటది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో, ఈ టైం చూసుకోండి అండ్ అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి క్వెషన్స్‌ని కూడా మీరు చూసుకోండి. ఇకపోతే మనకి ఆన్సర్స్‌ని మరి మనం ఇదే విధంగా వదిలేసారనుకోండి ఇవన్నీ కూడా నాట్ వాలిడ్ అనమాట. అంటే ఇవన్నీ కూడా మనకు వాలిడ్ అవ్వవు ఈ క్వెషన్స్ అన్నీ గూడా. ఏదైతే గ్రీన్ కలర్‌లో మీరు అన్నీ కంప్లీట్ చేస్తారో గ్రీన్ కలర్‌లో ఉన్నటువంటి ఏవైతే ఆన్సర్స్ ఉంటాయో ఇవి మాత్రమే మీకు వాలిడ్ అనమాట. అంటే ఇవి మాత్రమే మీరు ఆన్సర్ చేసినట్టు లెక్క. ఇవి మాత్రమే గ్రీన్ కలర్‌లో ఉన్నవి మాత్రమే మీకు లెక్కింపులోకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే మీరు క్లిక్ చేయాల్సిందే. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా! సబ్మిట్ పైన మీరు క్లిక్ చేసినా ఈ టైంలోపు సబ్మిట్ పైన మీరు క్లిక్ చేసినా క్వెషన్స్ అన్నీ అయిపోయినాయనుకోండి 80 క్వెషన్‌లు అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టైంలోపు మీరు సబ్మిట్ చేసినా కూడా అది సబ్మిట్ అయిపోతుంది. లేదంటే ఆటోమేటిక్‌గా ఈ టైం అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోతుంది. మీరు క్వెషన్స్ మిగిలి ఉన్నా కూడా ఆటోమేటిక్‌గా అదంతకదే సబ్మిట్ అయితే అయిపోతుందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి టైంలోపే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే టైం ఉందో టైంలోపే మీరు ఈ క్వెషన్స్ అన్నిటిని కూడా మీరు చూసి ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుందనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి సో, మనకిక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ పైన మనం ఒకసారి క్లిక్ చేద్దాం.
సో, ఫస్ట్ క్వెషన్ పైన మనం క్లిక్ చేస్తే మళ్ళీ మనకిక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతా ఉంటది. సో, ఈ విధంగా మీరు ఒకవేళ తప్పు చేసి ఉంటే మళ్ళీ మీరు దీన్ని సరిదిద్దుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి సేవ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి ఖచ్చితంగా. క్లిక్ చేసి ఇక్కడ సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. సో, ఈ విధంగా మనము చూడండి సేవ్ చేస్తే మళ్ళీ మనకు ఆ క్వెషన్ అనేది మరొక ఆన్సర్ ఇచ్చినాం కదా! సో, ఫస్ట్ క్వెషన్‌కి. సో, ఆ విధంగా మనం ఆన్సర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే గ్రీన్ కలర్‌లో వచ్చే విధంగా అయితే మీరు ఒకేసారి మీరు ఆహ్, సేవ్ అయితే చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే అంటే నేను పర్సనల్‌గా నేను మీకు చేసే సజెషన్ ఏందంటే మీరు ఏవి కూడకంగా ఈ విధంగా రెడ్ మార్క్‌లో గానీ, ఈ విధంగా పర్పుల్ మార్క్‌లో గానీ అంటే మీరు ఇట్లా పెట్టుకోకండి. అసలు మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ పైన అస్సలు క్లిక్ చేయకండి. ఒకటేసారి ఆ క్వెషన్ చదవండి. మీకు వచ్చినటువంటి అయితే ఆన్సర్ తెలిసినా తెలవకపోయినా ఏదో ఒకటైతే ఇచ్చేసేయండి. ఎందుకంటే మనకు నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు కాబట్టి ఏదో ఒకటైతే ఇచ్చేసి సేవ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. మీకు టైం సరిపోదు. మళ్ళీ మనం చేద్దామని అనుకుంటారు గానీ, మనకు టైం సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా మీరు సేవ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అన్నిటిని మీరు కరెక్ట్ 80 నిమిషాల్లో 80 క్వెషన్స్‌ని రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది చాలా స్పీడ్‌గా. మీరు కాబట్టి మళ్ళీ తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నారనుకోండి, మీకు అస్సలు టైం సరిపోదు. మీరు కావాలంటే పెట్టి కూడా చూడండి. మీకు టైం మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి అసలు టైం సరిపోదు మీకు. కాబట్టి ఖచ్చితంగా అన్ని క్వెషన్స్, ఆన్సర్స్ కూడా మీకు గ్రీన్ కలర్‌లో వచ్చే విధంగానే మీరు సేవ్ అని నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటూనే ప్రతి ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ అయితే చేయండి. ఒకేసారి మళ్ళీ చేద్దాం అనుకుంటే మీకు టైం అనేది సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ విధంగా అయితే మీరు చేయండి. సో, నేను ఒకసారి చేసి చూస్తా చూడండి. సబ్మిట్ పైన మనం క్లిక్ చేయడానికి నేను ఇక్కడ మీరు కూడా ఇచ్చినటువంటి ఏదైనా సరే ఏదైతే ఆన్సర్ 80 చేస్తే క్వెషన్స్ ఈ విధంగా ప్రతి దాంట్లో ఈ రెడ్ గాని, పర్పుల్ గాని, వైట్ గాని మొత్తంలో కూడా జీరో ఉండేటట్టుగా అయితే చూసుకోండి. సో, ఎక్కడైనా సరే మీరు 1 లేదా 2 లేదా ఇక్కడ అంకెలు ఉన్నాయంటే సో, మీరు అన్ని క్వెషన్స్ అయితే మీరు ఆన్సర్ చేయలేదని అర్థం గుర్తుపెట్టుకోండి. ఈ గ్రీన్ కలర్ అయితే ఉందో మనకి ఇది మొత్తం కూడా 80 రావాలి ఇక్కడ. 80 వచ్చిందంటే మీరు 80 క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేసినట్టు లెక్క. సో, ఇది అన్నమాట. సో, మనకిక్కడ టైం అయితే చూపిస్తా ఉంటది. ఇది చూసుకుంటూ మీరు ఆన్సర్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా ప్రతి దాంట్లో 0 ఉండేటట్టయితే చూసుకోండి మీరివి. అండ్ అలాగే ఇవి 80 వచ్చేటట్టయితే చూసుకోండి. ఓకే. సో, ఈ విధంగా నేను ఇక్కడ చూసా చూడండి. ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా ప్రతి క్వెషన్ కూడా మనకి ఈ విధంగా గ్రీన్‌లో అయితే ఉండాలి. ఎందుకంటే మన సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తేనే ఈ విధంగా గ్రీన్ అయితే వస్తుంది. మీకు ఏ కలర్‌లో ఉన్నోడుకో మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకొని తొందరగా వెంబడే ఈ టైంలోపు ఇక్కడ అయిపోయేటటువంటి టైంలోపు మీరు ఖచ్చితంగా అయితే ఆన్సర్ అయితే చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక మనకి ఒకసారి చూసినట్టయితే చూడండి నేను ఒకసారి చూపిస్తా. చూడండి మనకిక్కడ మొత్తం గూడా సో, చూసినట్టయితే 80 క్వెషన్స్ వరకే. ఓకే. సో, చూడండి మనకిక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ విధంగా మొత్తం కూడా మనం 80 క్వెషన్స్‌కి మొత్తం కూడా ఆన్సర్ చేయడం అయితే జరిగింది. సో, చూడండి 80 క్వెషన్ కూడా సో, మనకిక్కడ చూడొచ్చు 80 క్వెషన్. సో, 80 క్వెషన్ కూడా మనం ఆన్సర్ అయితే చేయడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి. సో, కానీ మనకిక్కడ సబ్మిట్ పైన అయితే మనకు ఆప్షన్ రాలేదనమాట. అంటే మన సబ్మిట్ పైన ఆప్షన్ ఎప్పుడొస్తుందంటే ఇక్కడ టైం అయిపోయిన తర్వాత ఓకే. 80 నిమిషాల టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఉంది కదా సబ్మిట్ అయిపోతా ఉంది. లేదంటే మీరు సబ్మిట్ కూడా చేయొచ్చు. సో, ఇది అనమాట. సో, అయితే మీకు ఈ టైం అయిపోయే లోపు మిమ్మల్ని ఎగ్జామ్ అయిపోయేంత లోపు ఎవరిని కూడా బయటికైతే మిమ్మల్ని అలౌ చేయరు. ఒకవేళ మీరు ఇంత స్పీడ్‌గా మీరు వర్క్ చేసుకున్న ఉడకంగా ఒకవేళ నేను ఇంత అంటే మనకింత టైం మిగిలుంది కదా! ఇంకా సో, ఇంత స్పీడ్‌గా మీరు ఒకవేళ చేసినా కూడా మీరు అక్కడే కూర్చోవాల్సి ఉంటుందన్నమాట సిస్టమ్ మీదనే. సో, మీరు అక్కడి నుంచి మిమ్మల్ని పక్కకు జరగనివ్వరు. వాళ్ళు లేవనివ్వరు. ఇన్విజిలేటర్స్ బయటికి కూడా పంపనివ్వరు. సో, కాబట్టి టైం అయిపోయేలోపు మీరెంత స్పీడ్‌గా చేసినా గూడా మీకు మళ్ళీ అక్కడే ఉండాల్సి ఉంటుంది గాబట్టి, సో, కొంత చేసినటువంటి ఏవైతే క్వెషన్ ఆన్సర్స్ ఉంటాయో అవి మళ్ళొకసారి మీరు రివిజన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. చేసుకోవచ్చు ఈజీగా. సో, ఇది అనమాట. సో, మీరు ఈ టైం అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా అదే సబ్మిట్ అయిపోతుంది. అండ్ అలాగే కొంతమంది అందరూ ఒకేసారి స్టార్ట్ చేయాలని ఏముండదు. ఒక 5 నిమిషాలు ముందు, ఒక 5 నిమిషాలు వెనకాల ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. బట్ కాకపోతే మనకు మీరు చేసుకున్న ఏదైతే టైమింగ్ ఉంటదో ఆ టైమింగ్‌ని బట్టి సో, ఒకేసారి అందరియి చేస్తారు. అంటే కొంతమంది సిస్టమ్స్ ఏదైనా ట్రబుల్ ఇచ్చినావంటే కొంచెం లేట్ కూడా అవ్వొచ్చనమాట. సో, కాబట్టి దానికి మనం సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. సో, కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ మొత్తం ఏ టు జెడ్ అయితే మీకు చూసుకుంటారు. సో, మీరు ఏ డౌట్ ఉన్నా ఇన్విజిలేటర్‌ని పిలిచి మీరు అడగొచ్చు సిస్టమ్‌కి సంబంధించినటువంటి వివరాలు. అలాగే మీకు ఒక రఫ్ పేపర్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతా ఉంటది. పెన్ను, పెన్సిల్ లేదా మీరు తీసుకెళ్ళొచ్చు. అంటే పెన్ను ఏదైనా సరే మీరు తీసుకెళ్ళొచ్చు. అండ్ రఫ్ పేపర్ పైన మీరు ఏదైనా సరే మీరు రబ్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చుకోవచ్చనమాట. మాన్యువల్‌గా మీ చేతితో రబ్ చేసుకొని
సో, ఈ విధంగా అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతా ఉంటది. సో, ఇది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా అయితే మీరు అడగండి. అక్కడి నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఇంత దూరం మన వీడియో చూస్తున్నట్టే మీకు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీకు అవసరం అని చెప్పేసి మీరు ఇంత దూరం చూశారు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం అండ్ అలాగే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రేపు ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ యొక్క స్టాఫ్ నర్స్ ఎగ్జామే కాదండి. సో, ప్రతి ఎగ్జామ్‌కి ఇదే విధంగా ఉంటుంది. సీబీటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి సో, అందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.